పోలవరం ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్లో ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలతో పాటు తెలంగాణ అభ్యంతరాలపై పోలవరం అథారిటీ చర్చించనుంది. అథారిటీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించే విషయం కూడా ప్రస్తావనకు రానుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ 17వ సమావేశం ఇవాళ హైదరాబాద్లో జరగనుంది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అతుల్ జైన్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు పాల్గొనున్నారు. మొత్తం 14 అంశాలు ఇవాల్టి సమావేశం ఎజెండాలో ఉన్నాయి. ప్రాజెక్టు పురోగతిని సమీక్షించడంతో పాటు రానున్న వర్కింగ్ సీజన్లో చేపట్టే పనుల ప్రణాళికపై ప్రధానంగా చర్చించనున్నారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా సవరించిన వ్యయానికి సంబంధించి జలశక్తి శాఖ, ఏపీ ప్రభుత్వం, ప్రాజెక్టు అథారిటీ మధ్య కుదరాల్సిన ఒప్పంద ప్రక్రియపై చర్చిస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని అమరావతికి, చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే అంశం కూడా చర్చకు రానుంది. పీపీఏలో సిబ్బంది, గత వ్యయాల ఆమోదం, నావిగేషన్ టన్నెల్కు లైనింగ్ సహా ఇతర అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చ జరగనుంది. తెలంగాణ లేవనెత్తిన అంతర్రాష్ట్ర అభ్యంతరాల్ని కూడా సమావేశం ఎజెండాలో పొందుపర్చారు. పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేస్తే తెలంగాణ భూభాగం కూడా ముంపునకు గురవుతుందని, భద్రాచలం పట్టణం, మణుగూరు భారజల కేంద్రానికి ముప్పు పొంచి ఉన్నందున సమగ్ర సర్వే జరగాలని తెలంగాణ కోరుతోంది. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత అధికమవుతుందనే ఆందోళన ఉంది. దుమ్ముగూడెం దిగువన చేరుతున్న ఇతర వాగులపై కూడా డ్రైనేజీ ప్రభావం పెరిగి ముంపు తీవ్రత పెరుగుతుందని తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు. వీటన్నింటిపై సంయుక్తంగా సమగ్ర సర్వే జరగాలని తెలంగాణ కోరుతోంది. నీటి నిల్వతో ఇబ్బందులు లేకుండా చూస్తామని, భద్రాచలం పట్టణం, మణుగూరు భారజల కేంద్రానికి ముప్పు లేకుండా రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు గతంలో నిర్ణయించారు. వాగులపై పడే డ్రైనేజీ ప్రభావానికి సంబంధించి కూడా అధ్యయనం చేయిస్తామని గతంలో పీపీఏ ప్రకటించింది. రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత కేంద్ర జలసంఘం సహాయంతో క్రాస్ సెక్షన్స్ నిర్ధారణ కోసం క్షేత్రస్థాయి సర్వే జరగనుంది. ఆయా అంశాలపై ఇవాల్టి సమావేశంలో చర్చించనున్నారు. పోలవరం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు అంశాన్ని కూడా సమావేశంలో ప్రస్తావించేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమవుతున్నారు. డీపీఆర్ తయారీకి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిన సమయంలో అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసిన తెలంగాణ ఈ విషయంలో ముందుకెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను నిలువరించాలని కోరింది. ఇవాల్టి భేటీలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది.